Master every day for smarter tomorrow. Hi everyone, welcome to my channel Master Everyday for Smarter Tomorrow. సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా ఓకే. సో నిన్నటి వరకు మనం గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, గోల్ సెట్టింగ్ పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ 3 ఏ గోల్స్ని మనం గోల్స్గా సెట్ చేసుకోవాలి. సో వెరీ సూన్ రిలీజ్ చేస్తాను. ఎప్పుడైతే పార్ట్ 1 పార్ట్ 2కి 1000 వ్యూస్ 500 లైక్స్ వస్తాయో అప్పుడు పార్ట్ 3ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం మన లైఫ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సంపాదించుకోవాలి, మనకు కావాల్సినటువంటి ఫైనాన్స్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఫ్రీడమ్, సో బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్. మనం మన ఫైనాన్షియల్ గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, వాటిని ఎలా మనం అచీవ్ అవ్వాలి, వాటిని అచీవ్ చేసుకోవడానికి మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి, వాటిని అచీవ్ చేసుకోవడానికి మన లైఫ్లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి, మనం ఇప్పుడు ఫాలో అవుతున్న స్టెప్స్ కరెక్టేనా లేదా ఈ స్టెప్స్ని ఏమైనా మార్చాలా. సో మనందరము మనకి ఎర్నింగ్స్ ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తామంటే సేవింగ్ చేయాలంటే అబ్బా నా ఖర్చులకు సరిపోవట్లేదు, నా ఎక్స్పెండిచర్కి సరిపోవట్లేదు, నా క్రెడిట్ కార్డు ఈఎంఐలకు సరిపోవట్లేదు, ఆ ఈఎంఐలకు సరిపోవట్లేదు, ఈఎంఐలకు సరిపోవట్లేదు, సో సేవ్ చేయలేకపోతాను అంటున్నారు. సో నేనేం చెప్తానంటే మనం ఇన్ని రోజులు వాడుతున్న ఫార్ములా ఏంటి, ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్, అంతేనా? అలా వాడుతున్నాం. కానీ ఈ ఫార్ములాని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని మనం అనుకుంటున్నావో ఈ ఫార్ములాని ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. మనం సంపాదించిన తర్వాత దాంట్లో ఎంత సేవ్ చేయాలి లేదా ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకుందాం, ఖర్చులు తగ్గించుకుందాం, సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుందాం. అలా చేస్తూ పోతే మన ఫైనాన్షియల్ గోల్ని లేదా మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని చాలా స్పీడ్గా మనం అచీవ్ చేసుకున్నట్టుగా సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సేవింగ్స్, అసలు సేవింగ్స్ అంటే ఏంటి? మనం ఏదైతే డబ్బులు ఈ రోజు కోసం కాకుండా ఫ్యూచర్ కోసం మన అకౌంట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ దేని విధంగా అయినా మనం ఏదైతే మన ఫ్యూచర్ యూస్ కోసం దాచుకుంటామో, ఈ రోజు డబ్బులు ఈరోజు వాడేయకుండా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దానికోసం మనం ఏదైతే దాచుకుంటామో దాన్ని సేవింగ్స్ అంటారు. సేవింగ్స్ ఎందుకోసం అవసరం? సేవింగ్స్ మనకి లైఫ్లో ఎందుకోసం అవసరం అంటే హోమ్ లోన్ మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటామా ప్రతి ఒక్కరం, దానికోసం కావాలి. మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కావాలనుకుంటామా, దానికోసం కావాలి. నెక్స్ట్ ఇంక దేనికోసం కావాలి? ఇన్సూరెన్స్ తీసుకోవాలా, ఇన్సూరెన్స్ కోసం కావాలి. తర్వాత మనం రిటైర్ అయిన తర్వాత మన పెన్షన్ ఫండ్గా కావాలి. రిజర్వ్ అమౌంట్గా కోసం కూడా కావాలి కదా. రిజర్వ్ అమౌంట్ అంటే ఏంటో తెలుసా? ఏదైనా అనివార్య సంఘటనలు జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కోసం, లేకపోతే మనం ఏదైనా కారణాల వల్ల మనకి శాలరీ రాకపోతే ఆ నెల గడవాలి కదా, వీటన్నిటి కోసం మనకి రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను చూడండి, సేవింగ్స్లో ఎవరైతే వాళ్ళ యొక్క అమౌంట్ని జస్ట్ దాచుకుంటారో, సో సేవింగ్స్లో మళ్ళీ రకాలు ఉన్నాయన్నమాట. విచ్ గివ్స్, మనం ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టి దాచినట్టయితే ఎన్ని రోజులని దాచినా కూడా దీనికి ఏమన్నా రిటర్న్స్ వస్తాయా? మనం ఎంత అమౌంట్ వేసామో అందులోనే ఉంటుంది, దానికి ఏమీ రిటర్న్స్ రావు. సో ఇలా కాదనమాట, మన సేవింగ్స్లో కొద్ది మొత్తము అమౌంట్ని మన సేవింగ్ లైక్ క్యాష్ అమౌంట్గా ఇంట్లో ఉంచకూడదు అనట్లేదు. కొద్ది మొత్తం ఇంట్లో ఉంచాలి, కొద్ది మొత్తం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, కొద్ది మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, కొద్ది మొత్తం స్టాక్స్లో పెట్టాలి, కొద్ది మొత్తం ల్యాండ్స్లో పెట్టాలి. అలానే ఎక్కడెక్కడైతే మనకి తెలిసినటువంటి ఫీజిబుల్ సోర్సెస్ ఉంటాయో అన్ని సోర్సెస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం రిటర్న్ ఎలా పొందాలంటే అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్. సో నేను ఎందుకు లీస్ట్ అంటున్నానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈరోజు 1 రూపీ ఉంది, 1 రూపీ యొక్క ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 7% పెరిగింది, మనకి 1 పైసాకి పడిపోతుంది. అలా 92 పైసాకి పడిపోయింది. మనకు వచ్చేటువంటి ఏదైతే రిటర్న్ వస్తుందో అది 7% రాకుండా 4% వచ్చింది అనుకోండి. 92 + 4 96. సో ఓవరాల్గా మన రూపీ యొక్క వాల్యూ 4 పైసా పడిపోయింది. ఈవెన్ దో వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్ సోర్సెస్ బట్ ద రిటర్న్ ఆన్ ఇట్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద ఇన్ఫ్లేషన్. సో మనం ఎక్కడైనా మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ రిటర్న్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఉండాలి. ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే మన రూపీ యొక్క వాల్యూ పడిపోకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కిడ్డీ బ్యాంక్లో దాచుకున్నాం అనుకోండి, ఈ కిడ్డీ బ్యాంక్లో దాచుకున్న అమౌంట్కి ఏమైనా రిటర్న్ ఉంటుందా? ఇట్లానే ఉంటుంది.
సో ఇట్లా దాచద్దు అని నేను అనట్లేదు. నేను ఏమంటానంటే కొద్ది మొత్తంలో మాత్రం మన కిడ్డీ బ్యాంక్లో దాచుకోవాలి. అలా కాకుండా చాలా అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3% ఇలా దాచుకొని మిగిలిన అమౌంట్ని మన సేవింగ్స్లో మిగిలిన అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లైక్ వైజ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ల్యాండ్స్, గోల్డ్స్, ఎఫ్డీస్, బాండ్స్, డిబెంచర్స్ ఇలా వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూడవలసింది ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎంత వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ బీటింగ్ ద ఇన్ఫ్లేషన్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఎలాంగ్ విత్ ద బ్యాంక్ రిటర్న్స్ ఆర్ నాట్, వీటన్నిటిని ఆలోచించుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు. సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అరౌండ్ 5-6% ఇస్తారు. సో మనం బయట రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా 5-6% వస్తే వేస్ట్ కదా. సో నేనేమంటానంటే బ్యాంక్లో 6% ఇస్తున్నప్పుడు మనం ఎందుకు బయట తీసుకెళ్ళి రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి సేమ్ 6% తెచ్చుకోవాలి? వీ నీడ్ టు చెక్ వెదర్ ద రిటర్న్ ఈస్ బీటింగ్ ద ఇన్ఫ్లేషన్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ద సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఆర్ నాట్. సో కాస్ట్ ఆఫ్ మనీని ఎలా వస్తుంది, అది మన ఇన్ఫ్లేషన్ని సేవింగ్ బ్యాంక్ అకౌంట్ యొక్క ఇంట్రెస్ట్ని బీట్ చేస్తుందా లేదా చూడాలి. తర్వాత మనం ఎవరైతే దీనంటి గురించి మాట్లాడుకున్న తర్వాత మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం, హోమ్ లోన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత పెన్షన్ గురించి మాట్లాడుకుందాం, రిజర్వ్ అమౌంట్ ఎలా ఉండాలో మాట్లాడుకుందాం.